ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2025 మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలకు పూర్తయిన దాదాపు నెల రోజులు అవుతున్న ఫలితాలు వెల్లడిపైన పత్తా లేకుండా పోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్తో పాటు 10వ తరగతి ఫలితాలు కూడా విడుదలైనాయి. ఇక తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ ఫలితాలు జారీ చేయగా 10th ఫలితాలు కూడా విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తుంది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 15వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. అందిన సమాచారం మేరకు ఈ నెలాఖరు నాటికి 10వ తరగతి ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే 4-5 రోజుల్లోనే ఫలితాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించినటువంటి అధికారుల నుంచి ఏదైతే అధికార ప్రకటన వెలువడనుంది. ఫలితాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా దాదాపు పూర్తయినందున విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రభుత్వానికి దస్త్రం పంపింది. దాన్ని ఉన్నతాధికారులు ఆమోదం కోసం పంపినట్లయితే సమాచారం. సీఎం ఆమోదం లభిస్తే ఈ నెలాఖరికి ఫలితాలు వచ్చేస్తాయన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు రాసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులు 10వ తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు ఉత్కంఠగా. అయితే ఫలితాలు విడుదలైన తర్వాత అధికార వెబ్సైటు bsc.telangana.gov.in అనేటువంటి లేదా result.bsc.telangana.gov.in మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు హాల్ టికెట్లో నంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి అన్నమాట. అదేవిధంగా SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీనికోసం TS10 రోల్ నెంబర్ అది టైప్ చేసి 56263 అనే మెసేజ్ సెండ్ చేస్తే చాలు మీ ఫలితాలు SMS ద్వారా అయితే ఛానల్లో అయితే వస్తాయన్నమాట.